జాతీయ రెండో లోక్ అదాలత్ వినియోగించుకోవాలని వినియోగదారులకు సూచించారు హైదరాబాద్ కూకట్పల్లి కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కేసులు లోక్ అదాలత్లో వేగంగా పరిష్కారం అవుతాయని తెలిపారు. రాజీ మార్గమే రాజ్యమార్గం అన్న ఆయన పంతాలకు పోయి సమయాన్ని వృధా చేసుకోవద్దని కోరారు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి. లోక్ అదాలత్ కార్యక్రమం మా కూకట్పల్లి కోర్టులో జరుగుతున్నందున ఇక్కడ విచ్చేసిన న్యాయమూర్తులందరికీ, కక్షిదారులకు, న్యాయవాదులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రాజీ మార్గమే రాజమార్గం అనే ఒక నానుడిని మనము ఈ లోక్ అదాలత్ ద్వారా ముందుకు తీసుకెళ్లాలని, కక్షిదారులు తమ సమయాన్ని, తమ డబ్బుని వృధా చేసుకోకుండా ఈ లోక్ అదాలత్ ద్వారా తమ కేసులు సత్వరమే పరిష్కరించుకోవాలని, అలాగే తొందరగా కేసు పరిష్కరించుకొని ఇద్దరు కలిసి విన్ విన్ సిచ్యుయేషన్ లో లోక్ అదాలత్లో అవార్డు తీసుకొని వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన న్యాయమూర్తులు, న్యాయవాదులకు, కక్షిదారులకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ జాతీయ లోక్ అదాలత్ని అందరూ విజయవంతం చేయాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మన కూకట్పల్లి కోర్టులో జాతీయ లోక్ అదాలత్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రాజీ పడదగిన అన్ని కేసులు కూడా ఈరోజు రాజీ చేయడం జరుగుతుంది. కాబట్టి కక్షిదారులు యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని రాజీ పడదగిన అన్ని కేసులను కూడా రాజీ చేసుకొని స్వతంత్రంగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము. ఇక్కడ మనం మోటార్ యాక్సిడెంట్ కేసులు, అలాగే ఎన్యాక్ట్ కేసులు, అలాగే అన్ని సివిల్ కేసులు, అలాగే క్రిమినల్ కేసుల్లో రాజీ చేయదగిన అన్ని కేసులు కూడా మనం రాజీ చేస్తాము. కాబట్టి ఈరోజు చాలా బెంచ్లు కూడా ఉన్నాయి. నమస్తే అండి, నా పేరు అన్వేష్. నేను నార్సింగి ఫీల్డ్ ఆఫీసర్, SBI. సో చాలా ఏళ్ళగా నుంచి మొండి బకాయిగా ఉన్న ఒక కేసుని ఇవాళ మనం లోక్ అదాలత్ ద్వారా సెటిల్ చేశాము. అండ్ నియర్లీ 1.5 year నుంచి అతని EMIs ఏం పే చేయట్లేదు. సో అలాంటిది లోక్ అదాలత్ మీరు సెటిల్ చేసుకోవచ్చు అని ఆయనకి మనం అడ్వైస్ చేస్తే, సో ఒక సెటిల్మెంట్ అమౌంట్కి ఒప్పుకొని ఆయన వాళ్ళతో క్లియర్ చేసేసుకుంటున్నారు సమ్ అమౌంట్ పే చేసి. సో మేము చెప్పే అడ్వైస్ ఏమంటే, అందరికీ ఇలాగే ఏదైనా మొండి బకాయిలు ఉన్న వాళ్ళ మీద కేసులు ఉంచుకోకుండా సమ్ అమౌంట్ పే చేసి లోక్ అదాలత్ త్రూ మీరు సెటిల్ చేసుకుంటే మీరు ఫ్రీ అయిపోతారు. ఇంకా బ్యాంక్ నుంచి కానీ, రికవరీ ఏజెన్సీ నుంచి కానీ మీకు ఏ